హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ యథార్థ సంఘటన ఆధారంగా తీయబడింది. కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకోవడానికి కొంతమంది పాకిస్తాన్ ముస్లింలు అక్కడ ఉన్న ముస్లింని మనసు మార్చి వాళ్ళకి అనుకూలంగా చేసుకుని కాశ్మీర్ని సొంతం చేసుకోవడం కోసం అక్కడ నివసిస్తున్న బ్రాహ్మణులను చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ మహిళల్ని మానభంగం చేసి చంపేశారు. అది భరించలేక అక్కడ నివసిస్తున్న బ్రాహ్మణులు అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా నిజంగా జరిగిన కథ. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కథని ఆధారం చేసుకుని ఈ మూవీ తీశారు. సో ఇంకా లేట్ చేయకుండా లైక్ కొట్టి మూవీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో 1989-90లో కాశ్మీర్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటున్న అబ్దుల్ అనే పిల్లాడిని చూపిస్తారు. ఆ పిల్లాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత సచిన్ పేరు చెప్తూ ఉంటాడు. కొంతమందికి అది నచ్చదు. వాళ్ళు ఇది పాకిస్తాన్, ఇండియా కాదు అని చెప్తారు. ఇక్కడ సచిన్ పేరు నడవదని ఆ పిల్లాడిని కొడుతూ ఉంటారు. ఇంకో పిల్లాడు ఏదోలాగా వాళ్ళని తోసేసి అబ్దుల్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. 1989లో కాశ్మీర్లో హిందూ పండిట్లను అక్కడ ఉండే హక్కులను కాలరాసి బహిష్కరిస్తూ వస్తున్న రోజులవి. దానికి ఫరూక్ అహ్మద్ నాయకత్వం వహించేవాడు. అతను అందరినీ ఒక దగ్గర సమావేశపరిచి స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఈ ప్రాంతం మనది, అయితే పెత్తనం కూడా మనదే అని చెప్తాడు. మరోవైపు ఒక మహిళ అనారోగ్యంతో ఉన్న తన కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్లొద్దు, అక్కడ ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఈలోగా ఒక టెర్రరిస్ట్ ఆ పోలీస్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ టెర్రరిస్ట్ ఆమెతో నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఆ మహిళ అతని మీద ఉమ్మేస్తుంది. అతని కోపంతో ఆమెను కూడా కాల్చి చంపేస్తాడు. ఆమె కూతురు చాలా భయపడుతుంది, గట్టిగా కేకలు పెడుతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక పండిట్ని చూపిస్తారు. అతని పేరు పుష్కర్ నాథ్. అతను తన మనవడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అతని మనవడు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కొంచెం సేపు తర్వాత అతని మనవడు అబ్దుల్ ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళని తీసుకుని అతను వెళ్తూ ఉండగా ఒక ఆర్మీ జీప్ వస్తుంది. వాళ్ళు మాతో రండి, బయట పరిస్థితి బాగోలేదు, మీకెవరైనా ప్రమాదం తలపెట్టవచ్చని చెప్తారు. ఆ జీపు మధ్యదారిలోకి వెళ్ళగానే బ్లాస్ట్ అయిపోతుంది. మరోవైపు పుష్కర్ ఇంట్లో కరాటే అతని ఫ్రెండ్స్తో ఇంట్లోకి చొరబడతాడు. వాళ్ళు పుష్కర్ కొడుకుని వెతుకుతూ ఉంటారు. అందువల్ల అతను ఒక డ్రమ్ములో దాక్కునుంటాడు. వాళ్ళకి డ్రమ్ములో అతను ఉన్న విషయం తెలిసిపోతుంది. వాళ్ళు ఆ డ్రమ్లో ఉన్న అతన్ని షూట్ చేసేస్తారు. అతని భార్య అది చూసి చాలా బాధపడుతుంది. ఈలోగా అక్కడికి పుష్కర్ వస్తాడు. కరాటే ఆమె భర్త రక్తంతో తడిసిన అన్నం తినమని ఆమెని ఫోర్స్ చేస్తాడు. ఆ అన్నం తింటే అందరినీ ప్రాణాలతో వదిలేస్తాను అని చెప్తాడు. ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇక్కడ బ్రహ్మదత్త అనే వ్యక్తిని చూపిస్తారు. ఇప్పుడు కూడా అతను కాశ్మీర్లో ఉంటున్నాడు. అతన్ని కలవడానికి అక్కడికి అతని చిన్న మనవడు కృష్ణ పండిట్ వస్తాడు. అతను ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాడు. అతను వచ్చేటప్పుడు అతని గ్రాండ్ ఫాదర్ పుష్కర్ అస్థికలు తీసుకుని వస్తాడు. ఆయన చనిపోయాడు. కృష్ణ అక్కడికి రాగానే అందరూ అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు పుష్కర్ స్నేహితులు. అందులో ఒకరు మహేష్, అతను డాక్టర్. ఇంకొకరు పోలీస్ అధికారి హరినారాయణ్, అతను వర్క్లో బిజీగా ఉంటాడు. ఇంకో వ్యక్తి జర్నలిస్టు. కానీ కృష్ణకి తన తల్లిదండ్రుల మరణం గురించి ఏమీ తెలీదు. వాళ్ళు ఎలా చనిపోయారో, అది ఎప్పుడు జరిగిందో కూడా అతనికి తెలీదు. అతను తన తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటున్నాడు. నెక్స్ట్ సీన్లో ఢిల్లీలో యూనివర్సిటీలో ఆడిటోరియంలో కూర్చుని కృష్ణ ప్రొఫెసర్ రాధికా మీనన్ స్పీచ్ వింటూ ఉంటాడు. రాధిక అక్కడ కూర్చున్న చాలా మంది స్టూడెంట్స్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అందరూ కలిసి కాశ్మీర్కి స్వేచ్ఛ కల్పించాలి, కాశ్మీర్కి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ప్రమాదం ఉంది, అది ఆర్టికల్ 370ని తొలగించిన సమయం. కానీ చాలా మంది దానికి అగెనెస్ట్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ రాధిక. ఆమె కూడా కాశ్మీర్ ఇండియాలో కాశ్మీర్ ఒక పార్ట్ కాకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. అలాగే 1990లో మారణ హోమం జరగలేదు, ఏ పండిట్ చంపబడలేదని చెప్తూ ఉంటుంది. ఆమె మాటలు విని కృష్ణ కూడా ఇవన్నీ నిజమని నమ్మడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కృష్ణ తన కళాశాల అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. రాధిక అవకాశం చూసి కృష్ణని మ్యానిపులేట్ చేసి తన వైపు తిప్పుకుంటుంది. సీన్ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ 1989లో సీన్ చూపిస్తారు. పుష్కర్ బ్రహ్మదత్తని కలవడానికి వెళ్తాడు. ఎందుకంటే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. పుష్కర్ కాశ్మీర్ పండిట్లకి ప్రొటెక్షన్ చాలా అవసరం అని చెప్తాడు, ముఖ్యంగా నా కొడుక్కి. ఎందుకంటే అతని కొడుకుని సన్ కరాటే ఇండియన్ పోలీస్ ఇన్ఫార్మర్గా పేర్కొన్నాడు. ఇదంతా విని బ్రహ్మదత్తుడు సరే నేను ఏదో ఒకటి చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మదత్త పుష్కర్ దారిలో వెళ్తూ ఉంటారు. అప్పుడు పుష్కర్ దిగి కూరగాయలు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ కూరగాయలు అతను చిల్లరిచ్చేటప్పుడు పాకిస్తాన్ కరెన్సీని ఇస్తాడు. అది పుష్కర్కి నచ్చదు. అప్పుడు కూరగాయలు అమ్మే వ్యక్తి నువ్వు ఏ దేశంలో నివసిస్తున్నావో అదే కరెన్సీ ఇస్తారు అని చెప్తాడు. అదంతా చూసి బ్రహ్మకి చాలా కోపం వస్తుంది. అతన్ని జైల్లో వేస్తాడు. తర్వాత బ్రహ్మ అక్కడ ఉన్న పండిట్ల సేఫ్టీ గురించి సీఎంతో మాట్లాడడానికి వెళ్తాడు. సీఎం నేరస్తులు నేరాన్ని అంగీకరించారు. మీరిక్కడ ఐఏఎస్గా ఉన్నారు,
ఇక్కడ శాంతిని కాపాడుకోవడం మీ పని అని చెప్తాడు. ఆయన మాటల్ని పట్టించుకోకుండా అతను ముందుకు వెళ్తాడు. అప్పుడు సీఎం బెట్ట కరాటేతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూస్తే సీఎం బెట్ట కరాటేతో కలిసిపోయాడు అనిపిస్తుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి ప్రెజెంట్ డేలో బ్రహ్మ వైఫ్ కృష్ణకి తన తల్లిదండ్రుల ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణ ఇప్పటి వరకు వాళ్ళని చూడలేదు. వాళ్ళు కాశ్మీర్ నుంచి పారిపోయినప్పుడు వాళ్ళతో పాటు సామాన్లు తీసుకుని వెళ్లే సమయం వాళ్లకు లేదు. అప్పుడు బ్రహ్మ మారణహోమం గురించి చెప్తాడు. కానీ కృష్ణ ఎటువంటి మారణహోమం జరగలేదు అంటాడు. ఇదంతా ఒక రూమర్. ఆ రాత్రి 5 లక్షల మంది కాశ్మీర్ పండిట్లు కాదు, కేవలం 2 లక్షల మంది పండిట్లు మాత్రమే కాశ్మీర్ వదిలి వెళ్లిపోయారు అని చెప్తాడు. వాళ్ళని చంపింది కూడా ఆర్మీ వాళ్ళే. కాశ్మీర్లో ఉన్న జనాలు ఎవరైతే టెర్రరిస్టుగా మారుతున్నారో దానికి కూడా మనమే బాధ్యులము అంటాడు. వాళ్ళ పిల్లల్ని జీపులకి కట్టేసి ఈడ్చుకెళ్తే ఒకరి వల్ల అందరినీ టెర్రరిస్టులని అంటే వాళ్ళు నిజంగానే టెర్రరిస్టులుగా మారిపోతారు అంటాడు. ఆ తర్వాత అతను కృష్ణని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్తాడు. స్టోరీ మళ్ళీ ఆ రాత్రి సమయంలో చూపిస్తారు. బెట్టా కరాటే శ్రద్ధ భార్యని రక్తంతో తడిసిన అన్నం తినమని బలవంత పెడుతూ ఉంటాడు. శ్రద్ధ ఆమె పిల్లల్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ అన్నం తింటుంది. ఆ తర్వాత టెర్రరిస్టులు తన మాట నిలబెట్టుకుని వాళ్ళని అదే పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత పుష్కర్ బ్రహ్మకి కాల్ చేసి నా కొడుకుని కాల్చి చంపేశారు అని చెప్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఇండియా మొత్తంలో ఇలాగే జరిగితే అందులో నువ్వు కూడా ఉంటావని చెప్తాడు. తర్వాత పుష్కర్ మిగిలిన తన కుటుంబ సభ్యులతో ఒక ట్రక్ లో కూర్చుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు కాశ్మీర్ నుంచి దూరంగా ఒక టెంట్ లో ఉంటారు. అక్కడ వాళ్ళలాగే కొన్ని వేల మంది ఉంటారు. ఇండియన్ ఆర్మీ ఆ టెర్రరిస్టుల నుంచి కాపాడి తీసుకువచ్చింది. వాళ్ళందరూ ఇల్లు వదిలేసి పారిపోయి రావడం వల్ల వాళ్ళ దగ్గర తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. వాళ్ళకి ఆర్మీ వాళ్ళు ఆహారం ఏర్పాటు చేసి వాళ్ళు ఒక పూటలో సగం కడుపు నింపుకునేవాళ్ళు. ఏదో ఒక రోజు తిరిగి మళ్ళీ మనం ఇంటికి వెళ్తామని వాళ్ళు ఆశతో జీవిస్తూ ఉంటారు. కొన్ని రోజులు అదే టెంట్లో గడిపిన తర్వాత అతని కంటి చూపు తగ్గిపోతూ వస్తుంది. ఒకరోజు వాళ్ళందరినీ కలవడానికి ఐఏఎస్ ఆఫీసర్ బ్రహ్మ వస్తాడు. అతను ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ నుంచి ప్రమోట్ అయ్యి హోమ్ మినిస్టర్ అడ్వైజర్ అయి ఉంటాడు. అక్కడికి అతనితో పాటు హోమ్ మినిస్టర్ కూడా వస్తాడు. కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చిన అందరూ వాళ్ళ సమస్యలు చెప్తారు. అప్పుడు పుష్కర్ ఒక పోస్టర్ తీసుకుని వెనక నుంచి ముందుకొస్తాడు. అందులో ఆర్టికల్ 370ని తొలగించాలని డిమాండ్ చేస్తాడు. ఇక్కడ బ్రహ్మ పుష్కర్ని చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అతని కళ్ళు చాలా వరకు దెబ్బతినుంటాయి. అతను మానసికంగా కూడా పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు. దానివల్ల అతను బ్రహ్మని కూడా గుర్తించలేకపోతాడు. ఆ తర్వాత బ్రహ్మ పుష్కర్ ఫ్యామిలీని కలుస్తాడు. అతను దగ్గరలో వాళ్ళకి ఒక ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. ఆ తర్వాత శ్రద్ధ బ్రహ్మ మాటను అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తులందరూ ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు. మరోవైపు బెట్టా కరాటే అతను ఒక టెర్రరిస్ట్. అతను ఇప్పుడు మీడియా వరకు చేరుకున్నాడు. అక్కడ తన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. అందులో అతను నేను 20 నుంచి 25 మందిని చంపాను అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకున్నారు అంటాడు. ఇదంతా టీవీలో చూసి పుష్కర్కి చాలా బాధగా అనిపిస్తుంది. అతను మీడియా వరకు చేరుకున్నాడు. ఇంకా కొన్ని రోజులు పోతే పీఎం దాకా చేరుకుంటాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను, పీఎంని కలవాలి. ఇలా రోజులు గడిచే కొద్దీ మెల్లగా పుష్కర్ తన చివరి శ్వాసని పీల్చుకుంటూ ఉంటాడు. చనిపోయే ముందు కృష్ణతో ఒక రిక్వెస్ట్ చేస్తాడు. తన అస్థికలని కాశ్మీర్లో ఉన్న తన ఇంట్లో కలపమని, ఇదే తన ఆఖరి కోరికని చెప్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. బ్రహ్మ ఇవన్నీ కృష్ణకి చెప్తూ ఉంటాడు. ఇదంతా విని కృష్ణ అర్థం చేసుకుంటాడు. ప్రొఫెసర్ రాధిక తనకి అన్నీ తప్పుగా చెప్పిందని, అలాగే ఆమె కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా బెట్టా కరాటేని కలవమని చెప్పింది. నెక్స్ట్ సీన్లో పుష్కర్ ఫ్రెండ్స్ అందరూ కృష్ణని పుష్కర్ ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ పుష్కర్ ఇంట్లో ఉన్న శివుడి గుడి నుంచి విగ్రహం తొలగించి 30 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల జెండాగా ఉన్న అదే జెండాను అక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ జెండాని అక్కడి నుంచి తీసేస్తారు. అప్పుడు కృష్ణ అదే ఇంట్లో పుష్కర్ అస్థికలని కలుపుతాడు. ఫైనల్గా పుష్కర్ చివరి కోరిక నెరవేరి అతని ఆత్మకి శాంతి చేకూరుతుంది. అతను తన కాశ్మీర్కి తిరిగి వచ్చేశాడు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత కృష్ణ ఒక వ్యక్తితో బెట్టా కరాటేని కలవడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, తన సోదరుడి చిన్ననాటి స్నేహితుడు అబ్దుల్. దారిలో అన్ని విషయాలు అడుగుతూ ఉంటాడు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? కృష్ణ అతను చెప్పిన మాటలన్నింటినీ తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అతను నా కుటుంబం నేను ఎప్పటికీ కాశ్మీర్ పండిట్లకు ఎగెనిస్ట్గా ఉండలేదని కృష్ణకి చెప్తాడు. మీ అన్నయ్య నాకు మంచి ఫ్రెండ్. మీ ఇంట్లో అందరూ ఇంటిని వదిలేసి పారిపోతున్నప్పుడు మా నాన్న వాళ్లకు ఎంతో సహాయం చేశాడు అంటాడు. కృష్ణ బెట్టా కరాటే దగ్గరికి వెళ్తాడు. అతను కూడా కృష్ణతో అదే చెప్తాడు. నేను ఎవరినీ చంపలేదు, కాశ్మీర్ పండిట్లే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్తాడు. వాళ్ళని చంపడానికి వచ్చింది ఆర్మీ వాళ్ళు అని బెట్టా కరాటే ఒక మహాత్మా గాంధీ లాగా ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పుకుంటాడు. ఇదంతా విన్న తర్వాత కృష్ణకి బెట్టా కరాటే నిజం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఈ విషయంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. బ్రహ్మకి కోపం వచ్చి 3 ఫైల్స్ తీసుకొచ్చి కృష్ణ ముందు పెడతాడు. కృష్ణ ఆ ఫైల్ చదవగానే అతని ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అందులో అతని తల్లి, అన్న ఫోటోలుంటాయి. వాళ్ళని బెట్టా కరాటేని చంపాడు.
ఇదంతా తెలుసుకున్న తర్వాత కృష్ణ తిరిగి కాలేజీకి వెళ్తాడు. అక్కడ ప్రొఫెసర్ రాధిక ఒక పాట పాడుతూ ఉంటుంది. ఆమె స్టూడెంట్స్ అందరినీ కాశ్మీర్ విషయంలో మిస్గైడెన్స్ చేస్తుంది. అప్పుడు రాధిక కృష్ణకి స్పీచ్ ఇవ్వమని చెప్తుంది. ఎందుకంటే అతను ఆ కాలేజ్కి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఇప్పుడు కాలేజ్లో అందరికీ నిజం తెలిసే సమయం వచ్చింది. కృష్ణ మైక్ తీసుకుని చాలా సంవత్సరాల క్రితం కాశ్మీర్కి ఒక ముని మహర్షి వచ్చాడు. అతని పేరు రిషి కశ్యప్. అతని ద్వారానే కాశ్మీర్కి ఈ పేరు వచ్చిందని చెప్తాడు. అలాగే ఎంతో మంది ఋషులు జ్ఞానులు కాశ్మీర్కు వెళ్ళి అక్కడ చాలా పరిశోధనలు చేశారు. అదేవిధంగా చాలా మంది పండితుల్ని కలిసి కాశ్మీర్ గురించి చెప్పారు. అయితే ఒకరోజు అక్కడి వాళ్ళని అక్కడికి రప్పించేందుకు మొదట్లో అక్కడికి వచ్చిన కొందరు ఉగ్రవాదులు కాశ్మీర్ పండిట్లను అక్కడ ఉండనివ్వడంతో పాటు కాశ్మీర్ ఇంత ప్రత్యేకమైనదో తెలుసుకుని అక్కడ కాశ్మీరీ పండిట్లపై దాడి చేయడం మొదలుపెట్టారు. వారు కాశ్మీర్ పండిట్లను చంపేశారు. ముస్లింలు వాళ్ళకి సపోర్టుగా మాట్లాడితే వాళ్ళని కూడా చంపేశారు. అలాగే వాళ్ళని ఇస్లాం యొక్క శత్రువని పిలిచారు. అదేవిధంగా వాళ్ళు మెజారిటీలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లను క్రమంగా మైనార్టీలోకి మార్చేశారు. అక్కడ మిగిలిన 5 లక్షల మంది పండిట్లు అక్కడి నుండి పారిపారు. దీని కారణంగా చాలా మంది హిందూ ముస్లింల మధ్య స్నేహం చెడిపోయింది. ఈ రోజు మనం తిరిగి వెళ్ళి అక్కడ నివసించగల పూర్తి శక్తి కలిగి ఉన్నాం. అలా చేయకుండా ఎవ్వరూ మనల్ని ఆపలేరు. కానీ కాశ్మీర్ పండిట్లను వారి స్వంత ఇళ్ల నుండి వెళ్ళగొట్టారు. వాళ్ళు తమ ఇళ్లకు కూడా వెళ్ళలేకపోయారు. అతని ప్రసంగం విని పలుమార్లు ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కృష్ణకి నిజమైన నాయకులు ప్రజలకి అవసరమని అంతటితో ఆగకుండా భారత్ పాకిస్తాన్లు ఉండాలి, కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఎవరు బలహీనులమని మాట్లాడలేరు. మన అమాయక హిందూ ముస్లిం సోదరులు తమలో తాము పోట్లాడుకుని చనిపోతారని చెప్తాడు. తర్వాత కృష్ణ ఏడుస్తూ తన తల్లి అన్నయ్య స్టోరీ చెప్తాడు. అప్పుడు కృష్ణ స్పీచ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఆ రోజు తన తల్లిని అన్నయ్యని చంపేసిన రోజు. అప్పుడు పుష్కర్ తన ఫ్యామిలీతో తన ఇంట్లో ఉన్నాడు. ఒకరోజు బెట్టా కరాటే తన మనుషులతో ఆర్మీ డ్రెస్లో అక్కడికి వస్తాడు. ఆ ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తాడు. ఆ ప్లేస్ ఐఏఎస్ బ్రహ్మ వాళ్ళందరికీ ఉండటానికి ఇచ్చింది. కరాటే శ్రద్ధని బంధించి వేధించడం మొదలుపెట్టాడు. ఒకరి తర్వాత ఒకరు అందరూ దారుణంగా ఆమెపై బలాత్కారం చేశారు. ఆ తర్వాత అందరినీ చంపేశారు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇందులో నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. ఇది కేవలం మూవీలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.